నమస్తే. 6 దశాబ్దాలుగా అలుపెరగని పోరాటంతో తెలంగాణ ఆత్మగౌరవం నింగినంటింది. తరతరాల అణిచివేతను ధిక్కరించి గెలిచి నిలిచింది. సబ్బండ వర్గాలు ఏకమై సాగించిన మహోద్యమంతో స్వరాష్ట్రం ఏర్పాటైంది. ఉద్యమ సారథుడే పాలకుడైన తరువాత 10 ఏళ్ల పాటు తెలంగాణ నిశ్చింతగా వెలుగులు విరజిమ్మింది. కానీ తెలంగాణ ఆత్మలేని పార్టీకి అధికారం చేజిక్కిన తర్వాత మళ్లీ ఆధిపత్య కాశ్మోరా నిద్రలేచింది. తెలంగాణ అస్తిత్వంపై దాడులు మొదలయ్యాయి. కత్తి ఆంధ్రవాడిదైనా పొడిచేరి మనోడే అన్న కేసీఆర్ మాటలు మళ్ళొకసారి నిజమవుతున్నాయి. ప్రాంతేతరుల కుట్రలను ప్రాంతం వాడే అమలు చేస్తుండు. అందుకే తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. పుష్కర కాలం తరువాత మళ్లీ తెలంగాణ యాస, భాష, సంస్కృతిపై దాడులు మొదలవుతున్నాయి. తాజాగా ఇడుపు కాగితం సినిమా టైటిల్పై సోషల్ మీడియాలో చిందుతున్న ద్వేషంతో ఆ విషయం మరోసారి బట్టబయలైంది. ఇటీవలే తెలంగాణ నేపథ్యంలో ఇడుపు కాగితం సినిమా పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా టైటిల్పై సోషల్ మీడియా వేదికగా వెకిలి పోస్టుల పరంపర మొదలైంది. ఆంధ్రాలో ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా? తెలుగు భాషలో డబ్ చేస్తారా? లేక తెలంగాణ భాషలోని చూడాలా? సబ్ టైటిల్స్ వేస్తే హ్యాపీ అవుతాం ఆందోళనమంటూ నిలువెల్లా విద్వేషంతో కనిపిస్తున్న పోస్టులు తెలంగాణ వాదుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా సోషల్ మీడియాలో ఉచ్చం నీచం లేకుండా పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు తెలంగాణ భాష, యాసను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ భాష, యాసతో పాటు సంస్కృతిపై దాడి జరిగింది. తాజాగా మరోసారి అచ్చ తెలంగాణ పదార్థాలతో వచ్చిన సినిమా పేరును అవమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణ భాష గొప్పతనంపై ప్రముఖ అవధాని, ప్రవచనకర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. అసలు తెలంగాణ భాషే అచ్చమైన గ్రాంథికానికి దగ్గరగా ఉంటుందని గరికపాటి చెప్పిన మాటలను తెలంగాణ వాదులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం. చేసిండ్రు అంటారు కదండి, చేసినారు అని పద్యాల్లో వాడుతున్నారు. చేసినారు అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అయింది. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. నేను కవిని, నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే, నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. కానీ పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష, గ్రాంథిక భాషకి చాలా దగ్గరగా ఉండే భాష. చేసినారు అనేది ఆ నారు కలిసిపోయింది, అచ్చు మాయమైంది, చేసినరు అయింది. కరెక్ట్, సరైన మాట అది. చేశారు అన్నప్పుడు ఏం జరిగింది? హల్లు మాయమైంది, అచ్చు మిగిలింది. అచ్చు మాయమైతే ఒక భాష, హల్లు మాయమైతే ఒక భాష అవుతుందా? నుడికారాల్లో భేదం తప్ప. తెలంగాణ ప్రాంతంలో భాష గ్రాంథికంగానే ఇంకా ఉండడానికి కూడా కారణం ఏమిటంటే, దిక్కుమాలిన ఇంగ్లీషు భాష ప్రభావం అక్కడ చాలా తక్కువ. అందుకని భాషాపరమైనటువంటి విభేదాలకి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ భాష చాలా గౌరవించవలసినటువంటి భాష. తెలంగాణపై ఒక పథకం ప్రకారం ముప్పెట దాడి జరుగుతున్నదని కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నదన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాల పట్ల జాగృతం కావాలన్నారు. లేకపోతే తెలంగాణ భవిష్యత్తుకే ప్రమాదమని నందిని సిద్ధారెడ్డి హెచ్చరిస్తున్నారు.
కొత్తగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని మనం లేదా సమూహాల్ని గనక గమనిస్తే ముప్పేట దాడి జరుగుతున్నది తెలంగాణ మీద అని నేను గమనించాను. హైదరాబాద్ మీద ఇంకా ఆశ వదులుకోలేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలనేటువంటి ఆలోచన అవతలి ప్రాంతం వాళ్ళకు కూడా ఇంకా పోలేదు. కాబట్టి హైదరాబాద్ మీద ఒక కన్నేసి సగం లేదా ఒక కాలు లేదా సగం జీవితం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇల్లు పెట్టుకొని ప్రతి వారాంతంలో ఇక్కడే గడిపి తర్వాత 3 రోజులు 4 రోజులు అక్కడ పరిపాలన చేసేటటువంటి ఒక వాతావరణం మనం చూస్తున్నాం. మహానాడులో ఆ పార్టీ యువ అధినేత తెలుగుదేశానికి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినప్పుడే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం నేత ఆయన ఏమన్నాడంటే తెలంగాణ అనే పదం ఎక్కడ డిక్షనరీలో కూడా లేదు అని అన్నాడు. అంటే తెలంగాణ అనేది ఇంకా అవసరం లేదు, ఇక్కడ సాంస్కృతిక జాతీయవాదం అన్నప్పుడు మొత్తం దేశమంతా ఒకటే అయితే ఏ దేశంలోంచి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా స్థిరపడవచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం నడిచిందే ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా మాత్రమే కాదది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తున్నారో తెలంగాణ మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం మీద ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో వాళ్లను మాత్రమే గో బ్యాక్ అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఆప్షన్లు లేవు. ఉండదలుచుకుంటే ఉండవచ్చు, వ్యాపారం కూడా చేసుకోవచ్చు, ఆ మాటకు వస్తే ప్రజలు ఒప్పుకుంటే రాజకీయం కూడా చేసుకోవచ్చు. కానీ ఆధిపత్యం చేస్తా అంటే ఇక్కడి వర్గాలు ఊకోవు, ఇక్కడి ప్రజలు ఊకోరు, ఇక్కడి చైతన్యవాదులు లేదా ఉద్యమకారులు ఊకోరు అనేటువంటిదే ప్రధానంగా చెప్పడం జరిగింది. ఆప్షన్ లేదు. ఆధిపత్యం చేయడానికే తెలంగాణకు వస్తే వాళ్లను ఇక్కడ ఒప్పుకునేటటువంటి సమస్య లేదు. ఈ విడివిడిగా రావడం లేదు, ముప్పేటలా ముప్పురిగా వస్తున్నాయి అనేటువంటిది మనం గుర్తించాలి. అది మీడియా మీద చేస్తున్నటువంటి దాడితో సహా. ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే తెలంగాణ ఉపయోగించే భాష చూడండి, గతంలో ఉపయోగించలేదు, ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక దురుద్దేశం ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలి అనే దానికి అంబేద్కర్ నేపథ్యంగా తెచ్చో ఇంకెవరినో నేపథ్యంగా తెచ్చో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గనక తెలంగాణ అస్తిత్వానికి నిజంగానే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రజలు మేల్కొనాల్సి ఉంది. ఇడుపు కాగితం టైటిల్పై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుర్మార్గపు దాడిని తెలంగాణ వాదులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వరుస కౌంటర్ పోస్టులతో భాష, యాసల గురించి వాస్తవాల్ని తెలియజెబుతూ కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే ఇడుపు కాగితానికి అసలైన ఉదాహరణ అని కౌంటర్లిస్తున్నారు. తెలంగాణ ఆత్మాభిమానంపై దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ అస్తిత్వం మీదనే తెలంగాణ ఉద్యమం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ భాషకు, యాసకు ఒక ఉందతనాన్ని, ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు నేను తెలంగాణ ఫిలిం చేసి చైర్మన్గా తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా తెలంగాణ యొక్క సినిమాను బతికియాలని చెప్పి తిరిగిన వ్యక్తులము. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కన్నా గొప్పది ఇంకేమి లేదని చెప్పేసి ఈ రోజున తెలంగాణ గురించి మేము గుండెలు పెట్టుకుని పనిచేస్తుంటే పుష్కర కాలం తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో విలన్లకు, కామెడియన్లకు ఉన్న మన తెలంగాణ భాషను హీరోలకు వచ్చే పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఈ రోజున చాలా పెద్ద హీరో చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ తెలంగాణ యాస భాషలలో సినిమాల్లో యాక్ట్ చేస్తున్నంటే కారణం అది తెలంగాణ రాష్ట్రం సాధించడం ద్వారానే. కేసీఆర్ గారు ఆ తెలంగాణ యాస భాషను ఖండాంతరాలు దాటించడం ద్వారా ఈ రోజున తెలంగాణ భాషకు, ఒక యాసకు ఒక గౌరవం వచ్చింది. అది హీరోలకు కూడా అనుభవించే పరిస్థితికి వచ్చింది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే మనము ఈ పుష్కర కాలం తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద ఇక్కడున్న అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుంది ఈ రోజున. నిజంగా ఎంత బాధాకరం విషయం అంటే ఇడుపు కాగితం అనేది తెలంగాణ మట్టి వాసన నుంచి వచ్చిన పదం. ఎప్పుడైతే ఆ రోజున ఆంధ్ర వాళ్ళు కడుపు కట్టుకొని మా తెలంగాణకు వస్తే మేము గుండెలు పెట్టుకుని ఆదరించి మీకు బుబ్బ పెట్టి ఈరోజు ఇంత పెద్దవాళ్ళని చేసి ఈ రోజున మీ అస్తిత్వాన్ని మేము కాపాడినాము. ఈ రోజున తెలంగాణ ప్రాంతం నుంచి ఇప్పుడిప్పుడే సినిమాలు ఎదుగుతూ ఉంటే, ఇప్పుడిప్పుడే కొత్త నటీనటులు వస్తూ ఉంటే, ఈ రోజున ఒక అద్భుతమైన టైటిల్తో ఒక వ్యక్తి తెలంగాణ మట్టి వాసను, తెలంగాణ కళాకారులను పెట్టి సినిమా తీస్తుంటే
ఈ కుట్ర ఏదైతే ఉందో దీని వెనుక ఒక బలమైన హస్తం ఉన్నది. ఎందుకంటే ఈ రోజున మేము గత 2 సంవత్సరాల నుంచి కావచ్చు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఒకడు వచ్చి తెలంగాణని అయ్యా జాగిరా అంటాడు. ఎస్మ బరాబర్ మా అయ్యా జాగిరే. మా తాత ముత్తాతలు ఇక్కడ పుట్టిన వానికి తెలంగాణ హక్కు ఉంటుంది. మేము 10 ఏళ్ళల్లో కూడా కేసీఆర్ గారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళకు ఏమన్నా అయితే పండితో ముళ్ళు తీస్తామని చెప్పినాం తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడైతే మీ ఇక్కడ వీళ్ళని ఎప్పుడు కూడా మేము హేళన చేయలేదు. కానీ మా దగ్గరకు వచ్చి మా యొక్క వనరులు దోచుకుంటూ ఈ రోజున తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మా యాస భాషను ఎక్కిరిస్తుందంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము మిమ్మల్ని చూడాలా? 6 దశాబ్దాల అలుపెరగని పోరాటంతో తెలంగాణ ఆత్మగౌరవం నింగినంటింది. తరతరాల అణచివేతను ధిక్కరించి గెలిచి నిలిచింది. సబ్బండ వర్గాలు ఏకమై సాగించిన మహోద్యమంతో స్వరాష్ట్రం ఏర్పాటైంది. ఉద్యమ సారథుడై పాలకుడైన తరువాత 10 ఏళ్ల పాటు తెలంగాణ నిశ్చింతగా వెలుగులు విరజిమ్మింది. కానీ తెలంగాణ ఆత్మలేని పార్టీకి అధికారం చేజిక్కిన తరువాత మళ్లీ ఆధిపత్య కాశ్మోరా నిద్రలేచింది. తెలంగాణ అస్తిత్వంపై దాడులు మొదలయ్యాయి. కత్తి ఆంధ్రవాడిదైనా పొడిచేది మనోడే అన్న కేసీఆర్ మాటలు మళ్ళొకసారి నిజమవుతున్నాయి. ప్రాంతేతరులు కుట్రలను ప్రాంతం వాడే అమలు చేస్తుండు. అందుకే తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. పుష్కర కాలం తర్వాత మళ్ళీ తెలంగాణ యాస, భాష, సంస్కృతిపై దాడులు మొదలవుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఇడుపు కాగితం సినిమా టైటిల్పై సోషల్ మీడియాలో చిందుతున్న ద్వేషంతో ఆ విషయం మరోసారి బట్టబయలైంది. దీనిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే సార్ దేశపతి శ్రీనివాస్ గారు. నమస్తేనమ్మా. మీకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా ఎంత కష్టపడి తెలంగాణ సాధించుకున్నారో. సో అలా సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. కానీ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం మన అస్తిత్వంపై జరుగుతున్న దాడులను ఎలా అర్థం చేసుకోవాలంటారు? దీన్ని ఎలా చూడాలంటారు మీరు? నిజానికి ఈ సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణ ఇడుపు కాగితం రాసుకొని 12 ఏళ్ళు. 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా విషం కక్కుతున్నారు. అంటే ఈ ఆధిపత్య భావన అనే ఆ క్యాన్సర్ క్రిములు ఇంకా కొంతమంది మెదళ్లలో అట్లే మిగిలి ఉన్నాయన్నమాట. ఈ ఆధిపత్యము, ఈ అహంకారము, ఈ దోపిడీ స్వభావము ఇంకా కొంతమందిలో ఉంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ దృక్పథం బలహీనపడ్డది, ఇప్పుడున్నవాడు మన బంటు అని వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే తెలంగాణ మీ అయ్యే జాగీరా అని అడిగితే ముఖ్యమంత్రి స్పందించాడా? లేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణను పాకిస్తాన్ తో పోలిస్తే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా రేషం వచ్చిందా? రాలేదు. చివరికి ముఖ్యమంత్రినే బలి తీసుకుంటామని జనసేన కార్యకర్తలంటే ఆయన రేషపడలేదమ్మా, ఆయన తరఫున మనం రేషపడతాం. అది నీకు రేషన్ లేదు, మేము రేషపడతామని చెప్పి రేషపడి మాట్లాడినాము. ఇవాళ ఇడుపు కాగితం పలుకుబడి, తెలంగాణ పలుకుబడిని అని ఏముందమ్మా, ఇడుపు అంటారు, ఇడుపు విడిపించుకునే కాగితం, విడిపించే కాగితం, దాంపత్య బంధం నుంచి విడిపోయేప్పుడు రాసుకునేటువంటి కాగితం, విడుపు కాగితం. నువ్వు దాన్ని తెలుసుకోలేవా, అర్థం చేసుకోలేవా? డబ్బింగ్ పెడతారా అని చెప్పి అహంకారం. హైదరాబాద్ లో రోజు మాతో మాటలు వింటున్నావు కదా, మీకు డబ్బింగ్ పెడుతున్నారా? మరి ఈ డబ్బింగ్ వాళ్ళంతా ఎందుకు ఉండాలి? మీకు ఈ భాష అర్థం కానప్పుడు, మీకు ఈ జీవితం మీద గౌరవం లేనప్పుడు, మొత్తం కలగలిసిపోలేనప్పుడు అక్కడే ఉండొచ్చు కదా. ముఖ్యమంత్రులు ఇక్కడే ఉంటారు, ఉప ముఖ్యమంత్రులు ఇక్కడే ఉంటారు. కానీ అసలు మీకు సంబంధం లేని భాష, మీకు మీరు అన్నట్టుగా దేశపతి గారు మీరు అన్నట్టుగా మీకు ఇష్టం లేనప్పుడు, మీకు సంబంధం లేనప్పుడు దాని గురించి మాట్లాడొద్దు. అంతేగాని ఇడుపు కాగితం అంటే ఇడిపించుకునే కాగితం అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అలాగే ప్రముఖ ప్రవచనకర్త కూడా గరీబ్ కపాటి గారు ఒక మాట అన్నారు. ఒక ప్రవచన అందరి సమక్షంలోనే ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ భాష గ్రాంథిక భాష చాలా దగ్గరగా ఉంటుంది, అచ్చమైన తెలుగు భాష తెలంగాణ భాష అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అమ్మ, ప్రతి ప్రాంత భాష అందమైనదే, ప్రతి మాండలిక భాష అందమైనదే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కేవలం ఒక దోపిడీ స్వభావం ఉన్న వాళ్ళు, వలస మనస్తత్వం ఉన్న వాళ్ళు, మరొక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ఉద్యోగాలు, హక్కులు కబళించిన వాళ్ళు, వీళ్ళు ఒక ఆభిజాత్య భావనని పెంచుకున్నారు. ఆ ఆభిజాత్య విషయం అందరిలోకి పెంచారు. రాష్ట్రం ఏర్పడే క్రమంలో మనం చేసిన భావజాల వ్యాప్తి వల్ల చాలా మంది మారినారు, చాలా మంది ఆధిపత్య భావనను వదిలేశారు.
వాళ్ళు గ్రహించారు, సత్యం గ్రహించారు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలంగాణ మీద దోపిడీ ఆశ కావలేదు, తెలంగాణ ఏర్పడ్డది వాళ్ళకి జీర్ణం కావటం లేదు. అరే మన కుట్రలు దాటి, మన కుతంత్రాలు దాటి, మన ఎత్తుగడలు దాటి, మన మీడియాల్ని దాటి, మన డబ్బు మదాన్ని దాటి తెలంగాణ ఏర్పడ్డది కదా అని ఆ మనసున బట్టని తనం, ఆ జీర్ణం చేసుకోలేని తనం వల్ల ఇవాళ ఈ సమస్య వస్తుందమ్మా. వాళ్ళు మాత్రమే ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంకా తెలంగాణని దురాక్రమణ చేయాలని కుట్ర ఉంది. దురాక్రమణ దృక్పథం, ఆ రెండు కలగలిసిన దాంట్లోంచి వస్తుంది. దానికి మీరు చెప్పినట్టు ఇవాళ ఒక ఫెసిలిటేటర్ తెలంగాణలోనే ఉన్నాడు. అతను వాళ్ళు కబళించడానికి సిద్ధంగా ఉన్నారు, ఈయన అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల ఈ సమస్య వస్తుంది. అది నిజంగా మనకి స్పష్టంగా కనిపిస్తున్నట్టుగానే ఉంది కదా దేశపతి గారు. ఇంతకు ముందు కేసీఆర్ గారు చెప్పాడు, కత్తి ఆంధ్రోడిదైనా పొడి చెడితి మాత్రం మనోడే అని. అదే అక్షరాల ఇక్కడ కనిపిస్తుంది, మనం చూస్తున్నాం అనుకోవచ్చా? తెలంగాణ రేషం లేనివాడు, తెలంగాణ హక్కుల పట్ల చిత్తశుద్ధి లేనివాడు, ఒకవైపు తెలుగుదేశానికి కన్ను గీడుతూ, మరోవైపు బీజేపీ ఓళ్ళ కూర్చుంటూ, ఇంకోవైపు కాంగ్రెస్ లో కూర్చుని అనుభవిస్తూ, మరోవైపు కమ్యూనిస్టులను చంకలు పెట్టుకొని ఏ పార్టీ ఏమిటో తెలియనటువంటి ఒక ఆక్టోపస్ లాంటి వాడి వాళ్ళ కూర్చున్నాడు కుర్చీ మీద. కనుక ఆ మానవుడు ఉన్నందువల్లనే ఈ సమస్యలన్నీ కూడా ఇట్లాంటి ఆధిపత్యవాదులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే దాదాపు 12 ఏళ్ల తర్వాత, పుష్కర కాలం తర్వాత తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై ఇప్పుడు చెందుతున్న ఈ ద్వేషం, విద్వేషం కావచ్చు, జరుగుతున్న దాడులకు కూడా ప్రధాన కారణం మనపై మళ్ళీ ఆధిపత్యం సాధించడమే అని అనుకోవచ్చా అంటారా? అమ్మ, మనము ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి ఆంధ్ర ప్రాంతం వాళ్ళని కూడా పిలిచి తెలంగాణ భాష ఔన్నత్యం గురించి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. అటువంటి ఒక సుహృద్భావ వాతావరణాన్ని కేసీఆర్ గారు పెంపొందింపజేశారు. కానీ ఇప్పుడు ఆయనకు ఆ సోయి లేదు. ఆయన నదుల నీళ్లు అప్పచెప్తున్నాడు, నిధులు ఢిల్లీకి అప్పచెప్తున్నాడు, ఆయన ప్రపంచ సుందరి పోటీలు పెడుతున్నాడు. ఆయనకు తెలంగాణ సంస్కృతిని, ఉదాత్తతని బయట ఆయన కాకతీయ తోరణాన్ని అవమానించాడు, చార్మినార్ని అవమానించాడు. ఆయన నిరంతరం ఆయన్నే అవమానిస్తున్నాడు. కనుకనే అవతలి వాళ్ళు ఈ రకమైనటువంటి దాడి చేయగలుగుతున్నారు. కనుక ఏమిటంటే మళ్ళా తెలంగాణ పౌరుషం, తెలంగాణ అస్తిత్వ స్పృహ ఉన్న ప్రభుత్వం వస్తేనే ఈ దుర్మార్గానికి చరమగీతం పాడతాం. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజం మళ్ళీ, అంటే మీరు అన్నారు ఫస్ట్ నుంచి కూడా మీరు చెప్తూనే ఉంటారు, ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా జాగృతం కావాల్సిన అవసరం ఉందంటారు. ప్రభుత్వం ఎలాగో ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో ఏ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారో అందరికి తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు కూడా ప్రజలంతా కూడా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం లేదంటారా? అమ్మ, తెలంగాణ అస్తిత్వానికి విఘాతం కలిగినప్పుడు, తెలంగాణ వ్యతిరేకులు తిరిగి దాడి చేస్తున్నప్పుడు, తెలంగాణ ఇప్పుడిప్పుడే తన నిధులు తాను అనుభవిస్తున్నది, తన నదుల నీళ్లు పొలాలకు మలుపుకుంటున్నది, ఇప్పుడిప్పుడే మన నియామకాలకు సంబంధించిన మన లోకల్ రిజర్వేషన్ ని అమలు చేసుకుంటున్నది. ఈ దశలో మళ్ళీ ఈ ఆక్రమణదారులు వస్తే బనకచెర్లలు ముందుకొస్తాయి, గోదావరి నీళ్లు మొత్తం సమస్తం అర్పణ అయిపోతుంది, మళ్ళీ తెలంగాణ తన హక్కులు కోల్పోతుంది, మళ్ళీ తెలంగాణ అవమానాల పాలవుతుంది. కనుక తెలంగాణ స్పృహ ఉన్న వాళ్ళందరూ విజిలెంట్ గా ఉండాల్సిందే. ఈ ప్రతిఘాతుక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి వీళ్ళ చేతిలోకి అధికారం పోకుండా నిలువరించగలిగే ఆ ప్రాంతీయ స్వభావం, ఆ ప్రాంతీయ చింతన, ఆ ప్రాంతీయ దృక్పథం ఉన్నటువంటి, తెలంగాణ దృక్పథం ఉన్నటువంటి, తెలంగాణ రేషం ఉన్నటువంటి వాళ్లే తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందమ్మా. కానీ ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఎందుకు వీళ్ళు ఇంకా ఈ మోజు తీరట్లేదంటారు? తెలంగాణ మీద కావచ్చు, హైదరాబాద్ మీద కావచ్చు. వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు, అమరావతిలో ఉంటున్నారు, అక్కడ ప్రజల్ని కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉంటే కదనమ్మా అమరావతి అభివృద్ధి అయ్యేది. ఇక్కడ ఉంటే అమరావతి ఎట్లా అభివృద్ధి అవుతుంది? అంటే అక్కడి ప్రజల్ని కూడా మోసం చేస్తున్నారు. పాపం ఆంధ్ర ప్రజలు కూడా మోసపోతున్నారు. కళింగాంధ్ర ప్రజలు, లేకుంటే రాయలసీమ ప్రజలు, కోస్తాంధ్రలోని పేద ప్రజల్ని కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళకి ఎంతసేపు హైదరాబాద్ లో ఆస్తులు, హైదరాబాద్ దురాక్రమణ, హైదరాబాద్ ఆదాయం, సంపద, భూములు, కబ్జాలు, రింగ్ రోడ్లు, వాటి చుట్టూ ఉండేటువంటి కోకాపేటలు, ఆస్తులు, ఇవే కావాలి వాళ్ళకి. దానిలోనే జోగుతున్నారు, తూగుతున్నారు. కనుకనే ఈ సమస్య అన్నమాట. ఇంకా మనం వాళ్ళని పూర్తిగా వదిలించుకోలేదు. భావజాల పరంగా మనం కూడా కొంత పరాధీనత నుంచి బయటపడాలి. ఇంకా వాళ్లే ప్రవచనకర్తలు, వాళ్లే కవులు, వాళ్లే అవధానులు, ఇంకా వాళ్లే అనే దాని నుంచి మనం కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి తెలంగాణ నుంచి కూడా విరివిగా ప్రొడ్యూసర్స్ రావాలి, సినిమాలు తీయాలి, మన వాళ్ళకి అవకాశాలు పెరగాలి, మన వాళ్ళు అన్ని క్రాఫ్ట్స్ లో కూడా నైపుణ్యాన్ని సంతరించుకోవాలి. ఆ రకంగా మనం ప్రత్యామ్నాయ సంస్కృతిని బిల్డప్ చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదమ్మా.
అలాగే ఇడుపు కాగితం సినిమా గురించి మొత్తం అంతా అంటే విషయం తెలిసిందే, భాష మొత్తానికే భాష పైన దాడి జరుగుతుంది, సంస్కృతి పైన దాడి జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లనే ఉంటే తెలంగాణ అస్తిత్వం పైన భాష పైన ముప్పెట దాడి జరిగే అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా కాదు కూడగట్టుకొని వస్తున్నారు, అందరూ అప్రమత్తం అవ్వాలి, అందరూ జాగృతం అవ్వాలని కూడా అతను చెప్పడం జరిగింది. నిజమమ్మా, ఇది ఒక 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 కుట్రపూరితంగా జరుగుతున్నది. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదనమ్మా, ఇటు డికే శివకుమార్ తో బంధం నేర్పుతూ కృష్ణనీళ్ళు అప్పచెప్తున్నాడు, అటు చంద్రబాబుతో బంధం నేర్పుతూ గోదావరి నీళ్ళు అప్పచెప్తున్నాడు, చంద్రబాబు ద్వారా మోడీకి కన్ను కొడుతున్నాడు, డికే శివకుమార్ ద్వారా రాహుల్ గాంధీని ప్లీజ్ చేస్తున్నాడు. ఇట్లా ఈ కలగూరగంప రాజకీయం నడుపుతూ వాళ్ళు ఇక్కడికి రావడానికి, వాళ్ళ ఆధిపత్యాలు స్థిరపడడానికి ఆయన ఫెసిలిటేటర్ గా పనిచేస్తున్నాడు గనక మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ నెక్సెస్ ఏమిటో అర్థం చేసుకోవాలి. ఈ శృంఖల అంటే వీళ్ళ మధ్య ఉన్న ఈ గొలుసును మనం తెంచాలి. తెలంగాణ అస్తిత్వమే ప్రధానంగా, ఇంకా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ గురించి పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడేవాళ్ళు, తెలంగాణ హక్కుల గురించి నిలదీసేవాళ్ళు, తెలంగాణ నదీ జలాల కోసం కొట్లాడే వాళ్లే ఇవాళ ఆ ఎజెండాను మనం సెట్ చేయాలి. ఆ ఎజెండా ఉంటేనే ఈ శక్తులకు మనం ఇక్కడ అవకాశం లేకుండా చేయగలుగుతాం. ఈ ముప్పేట దాడిని అర్థం చేసుకోవాలి. నమస్కారం అమ్మా, సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి.